హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. కెప్లరీ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మన ఛానల్లో నిఫ్టీ 60 డేస్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాము. సో మనం ఇంతవరకు ప్రాఫిట్లోనే ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సిరీస్ అనేది. ఈ కంపెనీ 2008లో స్థాపించబడింది. ఈ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఈ కంపెనీ వచ్చేసి SaaS కంపెనీ, అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఈ కంపెనీ కస్టమర్ లాయల్టీ, రివార్డ్స్ మరియు ఎంగేజ్మెంట్ సొల్యూషన్స్లో స్పెషలైజేషన్. అంటే బ్రాండ్స్ తమ కస్టమర్లను బాగా అర్థం చేసుకొని వారితో మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకునేలా టూల్స్ అనేది అందిస్తుంది. ఇక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే, రెవెన్యూ వచ్చేసి మార్చి 2023 నాటికి 266 కోట్లు, మార్చి 2024 నాటికి 535 కోట్లు, మార్చి 2025 నాటికి 611 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. సో రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే, మార్చి 2023 నాటికి -88 కోట్లు, మార్చి 2024 నాటికి -68 కోట్లు, మార్చి 2025 నాటికి 14 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. సో రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹549 నుంచి ₹577 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 25 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 877 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ₹14,425. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 14, 2025. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 18, 2025. అలాట్మెంట్ డేట్ వచ్చేసి నవంబర్ 19, 2025. రీఫండ్ డేట్ వచ్చేసి నవంబర్ 20, 2025. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి నవంబర్ 20న క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 21, 2025. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.